హైదరాబాద్ లో బీజేపీ ర్యాలీ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. पहला कार्यकाल महज 13 दिन लेकिन सरकार होते हुए उनका भाषण इतिहास के पन्नों में दर्ज मुझे विरोधी दल के नेता के नाते धन्यवाद दिलाता हूं और पाकिस्तानी उसे देखकर चमत्कृत रह गए। उन्होंने कहा कि कहां से आए, क्योंकि उनके यहाँ विरोधी दल का नेता ऐसे राष्ट्रीय कार्य में भी सहयोग देने के लिए तैयार नहीं होता, तो हर जगह अपने सरकार को गिराने के काम हमारी प्रकृति नहीं है। और मैं चाहता हूं ये परंपरा बनी रहे, ये प्रकृति बनी रहे। सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र में रहना चाहिए। వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి బీజేపీ ఇప్పటికే సంస్థాగతంగా బలోపేతమయ్యేటువంటి అంశంపైన దృష్టి సారించింది. ఈ మధ్యకాలంలో వరుసగా కూడా అనేక అంశాల పట్ల ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నటువంటి బీజేపీ పర్టికులర్ గా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ ఉత్సవాలను కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. జాతీయ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ భారీగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం వరకు కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఒక కార్యక్రమంలో బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటుగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా యొక్క ఆ కార్యక్రమంలో ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలువురు మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కాబోతున్నారు. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి శకం ఏ విధంగా జరిగిందో దానిలో భాగంగా ఇప్పటికైతే దాదాపు 10 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి ఆయన జీవితానికి సంబంధించినటువంటి విశేషాలపైన ఒక శిక్షణా శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర పార్టీ నాయకత్వం. అదేవిధంగా ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీకి వాజ్పేయి చేసినటువంటి సేవలు, భారత ప్రధానిగా ఇండియాకు చేసినటువంటి సేవల పట్ల కూడా చిరస్మరణీయంగా ఉండేలాగున ఆయన బుక్లెట్ ను కూడా రిలీజ్ చేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. అదేవిధంగా శిక్షణ తరగతులతో పాటుగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 15 రోజుల పాటు ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇప్పటికే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన ఒకవైపు పోరాటం చేస్తూనే తమ పార్టీ కోసం, దేశం కోసం సేవ చేసినటువంటి అనేక మంది ప్రధానుల పట్ల, మాజీ ప్రధానుల పట్ల, కేంద్ర ప్రధానుల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను పార్టీ క్యాడర్లో, పార్టీ శ్రేణుల్లో కలిగిస్తూ నూతనోత్సాహం నింపేలాగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్ లో భాగంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపడుతుంది. ఆ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టినటువంటి పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో దాదాపు వారం 10 రోజుల నుంచి ఇదే
కార్యక్రమాల పట్ల పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వం అంతా కూడా నిమగ్నమై ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.